ఈరోజు మనం ప్రాబబిలిటీలో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కంటిన్యూస్గా చెప్తూ ఉన్నాం ప్రతి వీడియోలో. ఈరోజు ఒక 7 మార్క్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విచ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అని మనం ముందే చెప్పుకున్నాం. ఇది కూడా చాలాసార్లు మనకి ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చనే. చూడటానికి పెద్దగా కనిపించినప్పటికీ కూడా దాని మీనింగ్ అర్థమైనట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్. సో ముందు దాని అర్థం తెలుసుకుందాం, దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ రాశాను చూడండి. సో ఇన్ ఏ బాక్స్, ఒక బాక్స్ 15 బల్బుల్ని కలిగి ఉంది. ఒక బాక్స్ తీసుకున్నారు. ఒక బాక్స్లో ఎన్ని ఉన్నాయంట? ఒక బాక్స్ తీసుకోండి. ఒక బాక్స్లో 15 బల్బులు ఉన్నాయి. 15 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 బల్బ్స్ ఉన్నాయి. ఆ 15 బల్బ్స్లో 5 బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్. ఇక్కడ ఇచ్చారు 5 బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్ అన్నాడు. అంటే 5 బల్బులు పాడైపోయినాయి ఉన్నాయి. పాడైపోయినాయి అంటే ఫర్ సపోజ్ ఇవే తీసుకుందాం. ఈ 5 బల్బులు బాగాలేదంట. ఒక 5 బల్బులు బాగాలేదు. 5 బల్బులు బాగాలేదు అంటే బాగున్నవి ఎన్ని అని అర్థం? 10 బల్బ్స్ బాగున్నాయి. ఇగో ఇవన్నీ బాగున్న బల్బులు అనుకుందాం. ఫర్ సపోజ్ 5 ఆర్ డిఫెక్టివ్ అన్నారు. సరే, ఇంతవరకు మనకి ఏమి ఇచ్చాడో నోట్ చేసుకుందాం. బాక్స్ కంటైన్స్, మనం ఏం రాద్దామంటే సొల్యూషన్లో అక్కడ వరకు మనకు అర్థమైంది రాసేసుకుందాం. ఏ బాక్స్ కంటైన్స్ ఎన్ని బల్బుల్ని కలిగి ఉన్నాయి? 15 బల్బులు కలిగి ఉన్నాయి. రాద్దాం, ఆ విషయం రాద్దాం. ఏ బాక్స్ కంటైన్స్ 15 బల్బ్స్. 15 బల్బ్స్ ఫస్ట్ మాట. 15 బల్బులను కలిగి ఉన్నాయి. ఒక బాక్స్లో 15 బల్బులు ఉన్నాయి. 5 ఆర్ డిఫెక్టివ్, 5 పాడైపోయినాయి ఉన్నాయి. బావులు 5 బల్బులు మాత్రం బావులేవు అన్నది కూడా రాసేద్దాం. 5 బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్. 5 బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? 5 పాడైపోయినాయి కానీ మిగిలినవన్నీ బాగున్నాయి అనేగా అర్థం. మిగిలినవన్నీ ఎన్ని? 15లో 5 తీసేసావు, 15లో 5 పోయింది, 10 బల్బ్స్ అంటాడు. అయితే ఆ 10 బల్బ్స్ ఏంటి? ఇక్కడ గుడ్ అనమాట. 10 బల్బ్స్ ఆర్ గుడ్. 10 బల్బ్స్ ఆర్ గుడ్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ వరకు మనకు తెలిసిన సమాచారాన్ని రాసేసుకున్నాం. 15 బల్బులు ఉన్నాయి బాక్స్లో. 15లో 5 మాత్రం డిఫెక్టివ్గా ఉన్నాయి. అంటే 5 బల్బులు డిఫెక్టివ్. ఇంకా ఏంటి? అప్పుడు 10 బల్బ్స్ ఆర్ గుడ్ అని మనం అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ అసలు ఏంటి ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలి అంటే, ఇఫ్ 5 బల్బ్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్. ఇది బాక్స్ ఉన్నాయి కదా, మనం చేసే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఈ బాక్స్లో ఉన్న అన్ని బల్బుల్లోనూ 5 బల్బుల్ని తీయాలి. నువ్వు చేయాల్సిన ప్రయోగం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న బాక్సులో ఉన్న బల్బుల్లోంచి 5 బల్బుల్ని సెలెక్ట్ చేయాలి. అది నువ్వు చేసేటటువంటి ప్రయోగం. అయితే అలా చేసేటప్పుడు ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో శాంపిల్ స్పేస్ అని ఒకటి ఉంటుంది. శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? మొత్తం బల్బుల్లోంచి 5 బల్బులు తీయటం. వాడిచ్చింది ఏంటి? 5 బల్బ్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్ అనేది శాంపిల్ స్పేస్గా తీసుకోవాలి. సో అంటే ప్రయోగం ఏంటి ఇక్కడ? హియర్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ మనం రాయాలి. ఆ మాట రాద్దాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి ఇక్కడ రాద్దాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ మన ఎక్స్పెరిమెంట్ ఏంటట? 5 బల్బ్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్ అందాం. 5 బల్బ్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్. అది ప్రయోగం. ఫ్రమ్ ద బాక్స్లో ఉన్నటువంటి బల్బులన్నింటిలోనూ
5 బల్బులు తీయడమే ప్రయోగం. అయితే అన్ని బల్బుల్లోంచి తీయడం ఏమవుతుందంటే శాంపిల్ స్పేస్ అవుతుంది. N(S) అంటారు. N(S) అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని? మొత్తం బల్బుల్లోంచి 5ని తీయటం. మొత్తం బల్బు శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? ప్రయోగంలో మొత్తం ఉన్న బల్బుల్లోంచి 5 బల్బుల్ని తీయటం. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టోటల్గా 15 ఉన్నాయి బల్బులు. 15లోంచి 5 బల్బుల్ని తీయటం, సెలెక్ట్ చేయటం. ఈ సెలెక్ట్ చేయటం అనే దాన్ని కాంబినేషన్ అంటారమ్మా. అంటే n వస్తువుల్లోంచి 6 వస్తువుల్ని సెలెక్ట్ చేయడం అనేది మీకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే కాన్సెప్ట్లో మీకు వేరే చాప్టర్లో వచ్చింది. అయితే ఇక్కడ 15 బల్బుల్లోంచి 5 బల్బుల్ని సెలెక్ట్ చేయటం అనే దాన్ని ఇలా చూపిస్తారు, ఇలా డినోట్ చేస్తారు. 15C5 15 బల్బుల్లో 5 బల్బుల్ని సెలెక్ట్ చేయటం అని దాని అర్థం. అది మనకి NCR అంటారు దాన్ని. దాని ఫార్ములా ఏంటంటే n(r) ఇంటూ n-r అంటారు. ఇది ఫార్ములా ఇక్కడ ఉంచేసుకోండి, తర్వాత చెప్దాం. ఇది 15C5 అంటాం. అయితే సరే, ఇది రాసి అట్టు పెట్టుకున్నాం. దీన్ని ఏమంటాము? శాంపిల్ స్పేస్ అంటాం. అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? ది సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. అంటే ఈ ప్రయోగం ప్రకారం మొత్తం బల్బుల్లోంచి 5 బల్బుల్ని సెలెక్ట్ చేయటమే N(S) అని చెప్తాం. నెక్స్ట్ సరే, ఇది అయిపోయింది. దీని నుంచి N(S) చెప్పుకున్నాం. శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్ అని దీని అర్థం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్ ఎలాగా? 15 బల్బుల్లోంచి 5 బల్బుల్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేస్తాం అని దీని అర్థం. ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేస్తాం? ఈ 5 తీసుకోవచ్చు, ఈ 5 తీసుకోవచ్చు, ఈ 5 తీసుకోవచ్చు, ఏ 5 అయినా తీసుకోవచ్చు. ఆ విధంగా ఎన్ని విధాలుగా 5 బల్బుల్ని ఈ 15 బల్బుల్లోంచి సెలెక్ట్ చేస్తాం అనేదే N(S) అనమాట. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు అంటే ది ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ దట్. ఫస్ట్ దాన్ని కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఇది ఫస్ట్ది అన్నప్పుడు రోమన్ నెంబర్ 1 కనుక్కోవాలనుకుంటున్నాం మనం. ఏ ప్రాబబిలిటీ కనుక్కోవాలన్నా ముందుగా దాన్ని ఈవెంట్ అనుకోండి, అంతే, అదొక ఘటన అంటారు. సో ఈ ప్రాబబిలిటీ బదులుగా ఈవెంట్ అని చెప్పండి. ముందు ఈవెంట్ జరిగిన తర్వాతే ఈవెంట్ నుంచి ప్రాబబిలిటీ చెప్తారు. సో లెట్ క్యాపిటల్ A be the ప్రాబబిలిటీ దగ్గర ఈవెంట్ అని చెప్తాం. ప్రాబబిలిటీ దగ్గర ఈవెంట్, ప్రాబబిలిటీ కన్నా ముందుగా దాన్ని ఈవెంట్గా చెప్పుకోవాలి. క్యాపిటల్ A be the ఈవెంట్ that none of them is defective. Event that none of them is defective. None of them is defective. అంటే దీని అర్థం ఏంటి? నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే ఈ ఈవెంట్ ఎలా ఉండాలట? నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అనాలంట. ఏది కూడా డిఫెక్ట్ ఉన్నది తీసుకోకూడదు. ఏ అంటే అర్థం ఏంటి? నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే నువ్వు తీసుకునేటటువంటి 5 బల్బుల్లో ఏది డిఫెక్ట్ ఉన్నదో అవ్వకూడదు. డిఫెక్ట్ ఉన్నవి ఎన్ని? 5 అంటే 5 తీసేస్తే డిఫెక్టివ్ ఉన్నవి తీసుకోకూడదట. అంటే డిఫెక్టివ్ లేనివి ఏంటి? మంచి బల్బులు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే N(A) నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, N(A) ఏమవుతుంది? 10 ఉన్నాయి. 10 మంచి బల్బుల్లోంచి 5 బల్బుల్ని తీయాలి. అంటే ఈ డిఫెక్టివ్ జోలికి వెళ్ళకూడదు. అంటే ఇవి తీసుకోవద్దు, ఇవి డిఫెక్టివ్ అనుకున్నాం కదా. మిగిలిన 10 బల్బుల్లోంచి 5 బల్బులు తీయాలి. ప్రయోగం ఏంటి మనకి? 5 బల్బులు మాత్రమే తీయాలి. అంటే మిగిలిన 10 బల్బుల్లోంచి, 10 అంటే గుడ్ అనమాట, మంచి వాటిల్లోంచే తీయాలి. అంటే దాని అర్థం ఏంటి?
10C5. 10 మంచి బల్బుల్లోంచే 5 బల్బుల్ని సెలెక్ట్ చేయటం. అయితే నీకు కావాల్సిందేంటి? ప్రాబబిలిటీ. నీకు ప్రాబబిలిటీ, ఏ జరిగేటటువంటి ప్రాబబిలిటీ కావాలి. ఫార్ములా ఉంది మనకి, P ఆఫ్ ఏ అనే ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ N ఆఫ్ ఏ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఏంటి? N ఆఫ్ ఎస్. N ఆఫ్ ఎస్. ఇక్కడ N ఆఫ్ ఏ ఏమనుకున్నాం? 10C5 డివైడెడ్ బై 10C5 డివైడెడ్ బై N ఆఫ్ ఎస్ ఎంత? 15C5. 15C5. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 10C5 వాల్యూ కనుక్కోవాలి, 15C5 కనుక్కోవాలి. దీన్ని సింప్లిఫై చేయాలంటే యాక్చువల్గా ఫార్ములా ఇదే, NCR ఈజ్ ఈక్వల్ N ఫ్యాక్టోరియల్ బై R ఫ్యాక్టోరియల్ ఇంటూ N మైనస్ R ఫ్యాక్టోరియల్. అలాగూ చేయొచ్చు, లేదా ఇంకొక తేలికైన పద్ధతి ఒకటి ఉంటుంది చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ 10C5 రాసేటప్పుడు న్యూమరేటర్లో 10తో స్టార్ట్ అయ్యి ఈ 10C5ని ఎలా కనుక్కుంటారంటే 10తో స్టార్ట్ అవుతూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 రాసుకోవాలి. 5 టర్మ్స్ రాయాలి 10తో స్టార్ట్ అవుతూ. 10 ఒకటి తగ్గించండి, ఒకటి తగ్గించండి, అట్లా పైన 5 టర్మ్స్ ఉండాలి. డివైడెడ్ బై ఇక్కడ కూడా 5తో స్టార్ట్ అవుతూ తగ్గుతూ 5 నెంబర్స్ రాయాలి. 5తో స్టార్ట్ అవుతూ అంటే 5 to 5, ఒకటి తగ్గించండి 4, ఇంకోటి తగ్గించండి 3, ఇంకోటి తగ్గించండి 2, 1. సరే, డివైడెడ్ బై 15C5 అన్నాడు కదా. 15 నుంచి 5 పదాలు రాయాలి, తగ్గిస్తూ రాయాలి. ఎలాగా? 15 తగ్గించండి 14, తర్వాత ఒకటి తగ్గించండి 13, ఇంకోటి తగ్గించండి 12, ఇంకోటి తగ్గించండి 11. డివైడెడ్ బై 5తో స్టార్ట్ అవుతూ తగ్గించుకుంటూ పోండి. అంటే ఏంటి అర్థం? 5, 4, 3, 2, 1. ఇది ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఉంది కదా. సో ఇది క్యాన్సిల్ అవ్వచ్చు చూడండి. 5తో క్యాన్సిల్, 4, 4, 3, 3, 2, 2 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్, ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ చేయాలి. ఒకదాని కింద ఒకదానికి బై ఇంకోటి రాసుకోండి. అంటే ఇలాగా 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 డివైడెడ్ బై 15 ఇంటూ 14 ఇంటూ 13 ఇంటూ 12 ఇంటూ 11. దీన్ని మీరు సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై ఎలా చేస్తామో చూడండి. 6 ఎన్నిసార్లు పోయిద్ది? 2 టైమ్స్. 2 ఎన్నిసార్లు మళ్ళీ? 2 4 టైమ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేం దేంట్లో పోద్దా చూడండి. 4 2 7 సార్, 2 2 సార్, మళ్ళీ 7కి 7 క్యాన్సిల్. ఇంకేమున్నాయి చూడండి. 10 ఇంటూ 9 ఇంటూ 2, 10 ఇంటూ ఇంకేమన్నా పోయిద్దామో చూడండి. 5 2s 5 3s, 5 2s 5 3s. ఇంకా 2 ఇంటూ 9 ఇంటూ 2 అనమాట. అంటే ఎంత? 36 డివైడెడ్ బై 13 ఇంటూ 3, 39. 13 ఇంటూ 3 అంటే ఇంకొకటి ఏదో క్యాన్సిల్ అవుద్ది. 36/39. ఇక్కడ 3 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది చూడండి. మళ్ళీ 12 టైమ్స్, 13 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంత ఇక్కడ? 12/13. ఆన్సర్ 12/13 అనమాట. ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత ఇప్పుడు? 12/13 అనమాట. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏమన్నాడు? ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అన్నారు. సో లెట్ ఈ క్వశ్చన్లో
ఏబిది ఈవెంట్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. తర్వాత రోమన్ నంబర్ 2 కావాలి. రోమన్ నంబర్ 2లో ఇది అంటే ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అనే దాన్ని తీసుకోవాలి. సరే రోమన్ నంబర్ 2 రాద్దాం. దీనికి ప్రాబబిలిటీ కావాలంటే ఫస్ట్ దాని ఈవెంట్ పేరు క్యాపిటల్ బి అని రాసుకుందాం. లెట్ క్యాపిటల్ బి బి ది ఈవెంట్ దాట్, రెండోది ఏంటి క్వశ్చన్, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటాం. అంటే ఏమంటాం, లెట్ క్యాపిటల్ బి క్యాపిటల్ ఏ బదులుగా వేరే ఈవెంట్ అంటే క్యాపిటల్ బి తీసుకుందాం. సో క్యాపిటల్ బి ది ఈవెంట్ that ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అని రాస్తాం. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటాం. సో ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటాం. సరే అయితే ఏంటి అర్థం, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. ఒకటి డిఫెక్ట్ ఉన్నా పర్వాలేదు అంటే, కానీ చేసే ప్రయోగం ఏంటి, 5 బల్బులు తీయటం. ఖచ్చితంగా 5 బల్బులు తీయాల్సిందే. కాబట్టి ఒకటి డిఫెక్టివ్ అయితే, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అయితే, ఒకటి డిఫెక్టివ్ అయితే మిగిలినవన్నీ మంచి బల్బ్స్ అయి ఉండొచ్చు. ఒకటి డిఫెక్టివ్ అంటే ఇందులోంచి తీయమని అర్థం. ఇందులోంచి సెలెక్ట్ చేయటం అంటే ఒకటి డిఫెక్టివ్ తీసుకోవాలి, 5 బల్బుల్లోంచి ఒకటి తీయటం. అలాగే మిగిలిన 4 అంటే ఇంకో 4 మిగిలినాయి, 5 బల్బులు తీయడం ప్రయోగం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో. అందులో ఒకటి మాత్రం 5 తీస్తాం, మిగిలింది దేనిలోంచి తీయాలి, 10 బల్బ్స్లోంచి తీయాలి. 5C1 5 ఒకటి తీసాం, ఇంటూ 10 బల్బ్స్లోంచి 4 తీయాలి. అంటే ఏమవుతుంది, 10C4 అంటాం. అంటే 5 ఒకటి తీసాం అంటే డిఫెక్టివ్ బల్బ్స్లోంచి ఒకటి తీసాం, గుడ్ బల్బ్స్లోంచి 4 తీసాం. ఇదే సమ్ 5C1 ఇంటూ 10C4 అనమాట. సో దీన్ని ఎలా రాస్తాం, దీని ప్రాబబిలిటీ ఎలా కనుక్కోవాలి, P of B is equal number of probable cases, favorable cases divided by N of S అంటాం. సో N of B అంటే ఏమని చెప్తాం, ఇది 5C1 ఇంటూ 10C4 డివైడెడ్ బై N of S ఎంత, 15C5 అనమాట. 15C5 దాన్ని తీసుకోవాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ 5C1 క్వశ్చన్ మళ్ళీ చూద్దాం, థర్డ్ ఆప్షన్. సరే 5C1 ఈజ్ ఈక్వల్ 5C1 అంటే 5 ఇంటూ 5C1 వాల్యూ అంతా NC1 వాల్యూ ఎప్పుడు n. కాబట్టి 5లోంచి 5C1 ఈజ్ ఈక్వల్ దాని వాల్యూ ఏమవుతుంది, 5C1 పైన ఒకటి రాసుకోవాలి 5తో, కింద 1 రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 5C1 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10C4 అన్నాడు. 10C4ని ఎలా రాసుకుంటాం, పైన 4 టర్మ్స్ ఉండాలి, 10తో స్టార్ట్ అవుతూ. 10 ఇంకోటి తగ్గించండి, 9 ఇంకోటి తగ్గించండి, 8 ఇంకోటి 7 డివైడెడ్ బై 4 తగ్గిస్తూ 3 2 1. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాసుకోండి. అంటే ఎలాగా, 10 9 8 7 డివైడెడ్ బై 4 3 2 1 డివైడెడ్ బై 15C5 అన్నావా. 15C5 అంటే ఇదేనా, ఇది మళ్ళీ నోట్ చేసుకోండి. అంటే ఎలాగా, 15 14 13 మళ్ళీ 12 11 5 టైమ్స్. న్యూమరేటర్లో 5 రాసుకోవాలి, డినామినేటర్లో 5 నుంచి స్టార్ట్ అవుతూ 5 4 3 2 1. ఇక్కడ 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 1 1 క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగులుతాయో చూడండి, మిగిలిన వాల్యూస్ రాసుకుందాం. 5 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ
8 into 7 divided by 15, 14, 13, 12, 11. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 5 ఎన్నిసార్లు 3 టైమ్స్ పోద్ది. ఓకే, 3 టైమ్స్. ఇంకేమైనా పోయిద్దాం చూడండి. 2 టేబుల్లో 2, 7, 2, 5 ఇక్కడ. ఇంకా 7కి 7 క్యాన్సిల్, ఇక్కడ 7కి 7 క్యాన్సిల్. ఇంకా 2, 6 are 2, 6, 2, 4. ఇవన్నీ మిగిలినవన్నీ ఎట్లా రాసుకుంటాం ఇప్పుడు మనం? 5 into 3 into 4, 5 into 3 into 4 divided by 13 into 6 into 11, 13 into 6 into 11 అన్నమాట. దీన్ని మొత్తం సింప్లిఫై చేసి రాసినట్లయితే 50/6. ఓకే, దీన్ని మొత్తం సింప్లిఫై చేసి రాసేసేయండి. 3 టైమ్స్ 5 into 3 into 4 divided by 13 into 6 into 11 అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూద్దాం. థర్డ్ రోమన్లో థర్డ్ రోమన్ ఏమి ఇచ్చారు మనకి? అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్ అన్నారు. థర్డ్ దాన్ని లెట్ క్యాపిటల్ సి అనుకోండి. క్యాపిటల్ సి బి ది ఈవెంట్ that అట్లీస్ట్ వాడు ఏమని ఇచ్చాడు? ఈవెంట్ దట్ అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్ అన్నాడు. అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్. అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? కనీసం ఒకటైనా డిఫెక్టివ్గా ఉండేది కావాలట. అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్ అన్నారు కదా. సరే, సిబి ది ఈవెంట్ దాట్ లాస్ట్ ఏంటంటే సిబి ది ఈవెంట్ దాట్ అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్. దీని అర్థం ఏంటి? కనీసం ఒకటైనా డిఫెక్టివ్గా ఉండాలి అట. అట్లీస్ట్ 1 అంటే అర్థం ఏంటి అంటే 1 or more అని అర్థం. 1 or more అని అర్థం. అంటే అర్థం ఏంటి? 1 ఒకటైనా డిఫెక్టివ్ ఉండొచ్చు, లేదా 2 అయినా డిఫెక్టివ్ ఉండొచ్చు, 3 అయినా డిఫెక్టివ్ ఉండొచ్చు, 4 అయినా డిఫెక్టివ్ ఉండొచ్చు, 5 అయినా డిఫెక్టివ్ ఉండొచ్చు. ఈ విధంగా అన్ని డిఫెక్టివ్ ఉండొచ్చు. అంటే 5 కదా అక్కడ డిఫెక్టివ్ ఉండేది, 5 బల్బులే కదా డిఫెక్టివ్. అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. దీన్ని మనం కరెక్ట్ అర్థంలో తీసుకున్నట్లయితే టోటల్లోంచి అసలు ఇదేంటి? ఈవెంట్ దట్ అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్ అన్నాం కదా. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ తీసేసినట్లయితే అంటే మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి? ఇది 1 of them ఈజ్ డిఫెక్టివ్. P of A ఈక్వల్ టు P of A. ఏని ఏమనుకున్నాం మనం ఇందాక? లెట్ ఏ అనేది ఏంటమ్మా? ఏంటి అంటే ఈవెంట్ దాట్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అని తీసుకున్నాం మనం ఇందాక. ఏ అనేది నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. ఓకే, సరే, దీనికి ఆపోజిట్ ఏమంట? అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్. 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా డిఫెక్టివ్గా ఉండేదాన్ని దానికి ఆపోజిట్గా తీసుకోవాలి. దీనికి పూర్తిగా ఆపోజిట్ ఇది. అంటే దాన్ని కాంప్లిమెంటరీ అంటారు. ఎప్పుడైనా ప్రాబబిలిటీలో P of A ప్లస్ P of A కాంప్లిమెంట్ వాల్యూ ఏమైతే టోటల్ సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఎంత? 1. కాబట్టి P of A ప్లస్ P of A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. అంటే మనం కనుక్కోవాల్సింది ఇది P of A కాంప్లిమెంట్. P of A కాంప్లిమెంట్ అంటే ఇది అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్. మనం కనుక్కోవాల్సిందే ఇది. అంటే P of
A complement is equal 1 minus P of A. P of A that is equal 1 minus మనకి ఇందాక P of A వాల్యూ ఎంత వచ్చింది? P of A వాల్యూ ఎంత వచ్చిందంటే 12 by 143 that is equal 143 ఎల్సిఎం తీసినట్లయితే 143 మైనస్ 12 అన్నమాట. సో 131 డివైడెడ్ బై 143 ఇది ఆన్సర్. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇదేమో అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. దీన్ని P of A కాంప్లిమెంట్ని ఆ విధంగా అంటారు. అంటే అందులో 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఎన్నైనా డిఫెక్టివ్ అయి ఉండొచ్చు, కంపల్సరీ డిఫెక్టివ్ అయి ఉండొచ్చు. అంటే ఇది ఏదో ఒకటి డిఫెక్టివ్ అవుతుంది. దీని అర్థం ఏంటి? అస్సలు డిఫెక్టివ్ అనేదే లేదు ఇక్కడ. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. దీనికి ఇది పూర్తిగా ఆపోజిట్ అనమాట, పూర్తిగా వ్యతిరేకం. P of Aకి పూర్తిగా ఆపోజిట్ P of A కాంప్లిమెంట్ అవుతుంది. సో ఈ రెండింటిని సమ్ చేసినట్టయితే సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ 1 అనమాట. అస్సలు డిఫెక్టివ్ అవ్వనివి ఏదో ఒకటి డిఫెక్టివ్ అయ్యేది ఈ రెండింటిని సమ్ చేసినట్లయితే ప్రాబబిలిటీ, టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. మనం ప్రాబబిలిటీలో చెప్పుకున్నాం కదా సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ 1 అని. ఆ విధంగా P of A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ప్లస్ ఆఫ్ P of A అడి తీసుకెళ్తే మైనస్ P of A. సో 1 మైనస్ ఆల్రెడీ మనం ఫస్ట్ రోమన్లో చేస్తున్నాం 12 by 143. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 131 by 143. దేర్ఫోర్ ఏమని రాసుకుంటాం? దేర్ఫోర్ ది ప్రాబబిలిటీ that at least one of them is defective. At least one of them is defective. One of them is defective equal to ఆన్సర్ ఎంత? 131 by 143. ఇది అంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు ఇచ్చిన క్వశ్చనే. ఓకే, మీకు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఈజీగానే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మరొక 7 మార్క్స్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.